విశ్వసించువాడు కలవరపడడు. అవునండి, విశ్వసించువాడికి కలవరం ఉండదు. దావీదు భక్తుల్ని చూస్తే ఇజ్రాయేలీయులు అందరూ, దగ్గరదాపు 10 లక్షల మంది ఇజ్రాయేలీయులు ఆ గొలియాతుని చూసి అందరూ భయపడ్డారు. కానీ ఒక్క దావీదు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల నా దేవుని కన్నా గొప్పవాడు కాదు అని విశ్వసించినాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ తెగులునకు నేను భయపడను, ఏ అపాయము నాకు ఏమీ చేయదని విశ్వసించినాడు. ఇజ్రాయేలీయులు అందరిలో ఒక్కడు విశ్వసించినాడు. ఆ ఇజ్రాయేలీయులు అందరికీ రాజయ్యాడు. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మేము చావనైనా చస్తాము కానీ నీకు మ్రొక్కమని నెబుకద్నెజరుకు చెప్పారు. వారు విశ్వసించారు కాబట్టి కలవరపడలేదు. యెహోవా దూత వారిని రక్షించినట్టుగా చూస్తాం. రాజు శాసనం ఉన్నప్పటికీ 3 సార్లు ప్రార్థన చేయడము మానని దానియేలు విశ్వసించినాడు కాబట్టి కలవరపడలేదు. ఈరోజు నువ్వు కలవరపడుతున్నావా అంటే నీ విశ్వాసం సన్నగిల్లిందేమో. ఈరోజు నువ్వు భయపడుతున్నావా, నీ విశ్వాసం సడలిపోయిందేమో. ఈరోజు దేవుని వాక్యం నేను హెచ్చరిస్తా ఉంది, విశ్వసించువాడు కలవరపడడు.